దొంగలు గజ దొంగలు దావోస్ వెళ్ళి అక్కడ కలుసుకోవాలా? రోజు మెగా కృష్ణారెడ్డిని తిట్టిన రేవంత్ రెడ్డి, కాళేశ్వరం కూలేశ్వరం అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు 2 లక్షల కోట్లు అవినీతి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరినీ కాదని మరలా మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల 3 ప్రాజెక్టులు నిన్న రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు? దానికి రేవంత్ రెడ్డే సూటుగా జవాబు చెప్పాలి. 100 కోట్లు కాంగ్రెస్ పార్టీకి అందిందా లేదా? 100 కోట్లు మీకు చేరుతున్నాయా లేదా? మెగా కృష్ణారెడ్డి ఎవరికి ఎంత ఇచ్చాడో అన్నది నేను తెలంగాణ హైకోర్టులో వేసాను కనుక మాట్లాడకూడదు. అతి త్వరలో ఈ అవినీతిని ఇంకా నేను తెలివైన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? కనీసం ఆయన కరెక్టే కదా పాల్గారు రేట్ చేసిన క్వశ్చన్, నేను రాసిన లెటర్ మేరకు 80,000 కోట్లు ఇంటర్లింక్ ప్రాజెక్టు పోలవరం మరల మెగా కృష్ణారెడ్డికి ఇస్తానని అనుకొని అది క్యాన్సిల్ చేశాడు. మరి రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం మెగా కృష్ణారెడ్డికి ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళి 25,000 కోట్లు అదానికి ఇచ్చాడు. అదాని మెగా కృష్ణారెడ్డి తప్ప ప్రపంచంలో ఉన్న 1,000 మంది బిలియనీర్సు, అమెరికన్ ఇన్వెస్టర్సు, యూరోపియన్ ఇన్వెస్టర్సు, వరల్డ్ ఇన్వెస్టర్స్ని 700 కంపెనీలు నేను ఇక్కడ తీసుకురాలేదా? చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ని ఆ టైంలో నేను కల్పిస్తే కల్లేదా? మరి రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లేదు? 14 నెలలు అయింది. రా తమ్ముడు కలుద్దాం అంటే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి మారితే దేవుడు క్షమిస్తాడు. లేదా వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చే నెలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని యూత్ ఇంటింటికి తిరగండి, గ్రామ గ్రామానికి తిరగండి, ప్రజాశాంతి పార్టీ తరపున మీరు నిలబెట్టి గెలిపించుకోండి. 100 రోజుల్లో ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు 1 ఇయర్లో ఇచ్చి చూపిస్తా. 7569441275 ఈ వీడియో 100,000 మందికి మీరు ఫార్వర్డ్ చేయండి. రండి, ఈ మెయిన్ ఛానల్స్ TV9 NTVలు, మెగా కృష్ణారెడ్డి ఛానల్స్, బాయ్కట్ TV9 NTV అని మీరు ఫైట్ చేయండి. ఏ ఛానల్ సత్యాన్ని చూపిస్తుందో ఆ ఛానల్ వాచ్ చేయండి, ప్రమోట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి. అందరికీ ప్రతి ఒక్కడు 15 కోట్లు తెలుగు ప్రజలు నాతో కలండి. ప్రజాశాంతి పార్టీ తరపుని సర్పంచులుగా సమగ్ర శిక్షాలు అందరూ మీరు పోటీ చేయండి, గెలిపించుకోండి. గెలిచిన 100 రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది, గెలిపించుకునే బాధ్యత మీది. మీకు రెడ్ల పార్టీ కావాలా? కాంగ్రెస్ పార్టీ 12 మంది రెడ్లు 5% ఉన్నోళ్ళు. మన బీసీ పార్టీ కావాలా? ప్రజల పార్టీ, ప్రజాశాంతి పార్టీ 60% ఉన్న మనం ఎప్పుడు వెళ్తాం? ఎప్పుడు రాజ్యాధికారం తీసుకుంటాం? SC ST క్రిస్టియన్ ముస్లింని కలుపుకుంటే మనం 90% ఉన్నాం. 12 మంది రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యే. పోనీ రెడ్లకి ఏమైనా చేశారు? రెడ్ల కుటుంబానికి ఒక్క రెడ్డికి 6 కోట్లు ఇచ్చి నేను అభివృద్ధి చేయించాను ఒకరి ద్వారా. అలాంటి ఎన్నో స్టోరీలు ఉన్నాయి. కులాలకు మతాలకు అతీతం. రండి, కలిసి పనిచేద్దాం. ఈ అవినీతి దొంగల దోపిడీదారుల కొరకు ఫైట్ చేద్దాం. నాతో మీరు కలవండి, గ్రూపులు పెట్టండి. ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజాశాంతి పార్టీ వద్దు, బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు, కుల కుటుంబ పార్టీలు వద్దు, మన పార్టీయే మనకు ముద్దని మీరు ఓట్లు వేసుకోండి. మీ ఓట్లు మీకు. అభివృద్ధి చేసే బాధ్యత నాది. రోడ్లు లేని దగ్గర రోడ్లు వేయిస్తాం, కంపెనీలు పెట్టవలసిన దగ్గర కంపెనీలు పెడతాం, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేస్తాం. నన్ను మీరు గెలిపించుకోండి, మిమ్మల్ని మీరు గెలవండి. ఈ పనికిమాలిన అవినీతి పరుల్ని చిత్తుగా ఓడించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యువర్ ఛానల్. 45,500 పెట్టుబడులు ప్రకటించాడు అంటే వచ్చినాయని రేవంత్ రెడ్డి. అవన్నీ అయితే సన్ పెట్రో MD సింఘ్వి ఉన్నారు కదా, ఆయన ప్లేస్ లో వేరే టైనని ఈయన MD అని చెప్పేసి చూపెట్టిన పెట్టుబడి సరైన కాదు. ఇవన్నీ డూప్లికేట్ అమ్మా. నేను ఒకటే చెప్పాను, మోదీ గారు చెప్తే లాస్ట్ ఇయర్ దావోస్లో, దావోస్ అంటే అక్కడ యూరప్, కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళడం, డ్రామాలు ఆడడం. మరి ఇక్కడే ఇచ్చేయచ్చు కదా. అదానీనికి లాస్ట్ ఇయర్ 25,000 కోట్లు ఇచ్చాడు. ఏం చేశాడు అదానీ? సంవత్సరం అయింది, ఏమైనా చేశాడా? మెగా కృష్ణారెడ్డి ఉన్నదాన్ని కాళేశ్వరాన్ని కూలేశ్వరం ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుంటే మరి వీళ్ళ మధ్యన డీల్స్ ఏం జరుగుతున్నాయి? హైదరాబాద్ ప్రయోజనార్థం సుంకిశాల ప్రాజెక్టు మొదలుపెట్టిండ్రు. ఇప్పుడేమో సుంకిశాల ప్రాజెక్ట్ వద్దని చంద్రబాబు
అమ్మ మరొక్క 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నాడా హైదరాబాద్లో కంపెనీలన్నీ పారిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ డూప్లికేట్ ప్రాజెక్ట్స్, అవినీతి రేవంత్ రెడ్డికి నేను మద్దతు ఇచ్చాను కదా అప్పుడు, మంచి చేస్తాడని, మంచి చేద్దామని 5 సార్లు కలుసుకున్నాం కదా. మరి ఎందుకు మంచి చేయట్లేదు? బిలియనర్స్ని ఎందుకు రావనివ్వకుండా అడుగుతున్నాడు? సమిట్లు ఎందుకు పెట్టడం లేదు? నా ఖర్చులతో సమిట్ పెడతాను, నువ్వు రా నాతో తిరగంటే. సౌత్ కొరియా వెళ్ళాడు, ఏం తీసుకొచ్చాడు? అమెరికా వెళ్ళాడు, ఏం తీసుకొచ్చాడు? 2 సార్లు దావోస్ వెళ్ళాడు, ఏం తీసుకొచ్చాడు? ఒరిస్సా సీఎం ₹1 లేకుండా 8 MOUలు కుదుర్చుకున్నాడు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక్క MOU 12 కోట్లు ఖర్చు పెట్టిరని ముచ్చటను పడుతుంది. ఏం చెప్తారు దాన్ని? అదే అంటున్నాను, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఫెయిల్ అయిపోయింది. మూర్ఖులు తప్ప ఈ 3 పార్టీలు ఎవరై ఓటేయరు. రండి, ఈరోజు నేను 10 మంది ఎమ్మెల్యేలది డిస్క్వాలిఫై చేయమని ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో ఇక్కడ ఉంటుండగా ఆన్లైన్లో ఎపేర్ అయ్యాను. మార్చిలో న్యాయం జరుగుతుంది, రండి పోరాడదాం. మీరు అంబేద్కర్ పార్టీ, గద్దరన్న పార్టీ, కేఏ పాల్ పార్టీ, మీ పార్టీ, ప్రజల పార్టీ, ప్రజాశాంతి పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ, ఇంకెందుకు వాళ్ళు మనకి? ఇంకెంతకాలం వాళ్ళు? ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి, సోషల్ మీడియాలో పెట్టండి. ఏ ఛానల్ మనకి చూపించట్లేదో TV9 NTV వాళ్ళు బాయ్కట్ చేయండి. ఆ ఛానల్ చూడకండి. ఇదిగో 100,000 వేలు కాదు, లక్షల కోట్ల మంది చూస్తున్నారు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.